పేరు పెద్దది, అంచనాలు ఇంకా పెద్దవి. పేరుతో రాజకీయాల్లోకి వస్తే అంచనాలు ఉచితంగా వస్తాయి, విమర్శలు వడ్డీతో వస్తాయి. నారా లోకేష్ కి ఈ రెండు ఒకేసారి వచ్చాయి. విదేశీ చదువు, ప్రముఖ కుటుంబం, యువ నాయకుడు. కానీ రాజకీయాలు సీవీ చూసి అవకాశాలు ఇవ్వరు, అది గ్రౌండ్ చూస్తుంది. ఈ ఏడాది నారా లోకేష్ కి ఒక రాజకీయ అద్దం. పార్టీ ఓటమి, వ్యక్తిగత పరాజయం. అక్కడే చాలా మంది అనుకున్నారు ఇంతే కథ అయిపోయింది. కానీ నిజం ఏంటంటే పరాజయం కొందరిని ఆపుతుంది, కొందరిని ఆలోచింపచేస్తుంది. మాట తగ్గింది, వినడం పెరిగింది. ఆ రోజు తర్వాత లోకేష్ ఎక్కువగా మాట్లాడలేదు, ఎక్కువగా విన్నాడు. ప్రజల్ని, యువతని, సమస్యలను. ఎందుకంటే మాట చెప్పే నాయకులు చాలా మంది, వినే నాయకులు అరుదు. మార్పు గ్రౌండ్ లెవెల్ రాజకీయాలు. గ్రామాలు మొదలయ్యాయి, నడక మొదలైంది, పాదయాత్రలు వచ్చాయి. ఇది ప్రచారం కాదు, ఇది పరిచయం. ప్రజలతో, వాస్తవాలతో. ఇక్కడే పేరు వెనక్కి వెళ్ళింది, ప్రయత్నం ముందుకు వచ్చింది. నెమ్మదిగా కానీ బలంగా. మార్పు ఒక్కసారిగా కనిపించదు, కానీ కాలంతో అర్థమవుతుంది. ఒకప్పుడు ఎగతాళి చేసిన వాళ్ళే ఇప్పుడు గమనించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మాటల్లో గర్వం లేదు, పనిలో పట్టుదల ఉంది. ఈ కథ చెప్పేది ఇదే. రాజకీయాల్లో పడిపోవడం ఓటమి కాదు, పడిపోయాక అదే తప్పు మళ్లీ చేయడమే ఓటమి. నారా లోకేష్ పడిపోయాడు, కానీ ఆ పతనాన్ని పాఠంగా మార్చుకున్నాడు. రాజకీయాల్లో కొన్ని ప్రయాణాలు విజయంతో మొదలవుతాయి, కానీ కొన్ని ప్రయాణాలు పతనంతో బలపడతాయి. నారా లోకేష్ కథ అలాంటిది. ఇది పూర్తయిన కథ కాదు, ఇది ఇంకా రాస్తున్న కథ.